నమస్కారం టు ఆల్. వెల్కమ్ టు తెలుగు హోమియోపతి గురుకులం. మన గురువులందరికీ వినమ్ర నమస్తుతులతో ఈనాటి మన ఈ సమగ్ర విశ్లేషణను ప్రారంభిద్దాం. ఈరోజు మనం తీసుకున్న అంశం వెనుక ఒక ముఖ్య ఉద్దేశముంది. ఏంటంటే హోమియోపతి పట్ల సామాన్య ప్రజలలో సరైన అవగాహన కల్పించడం, తద్వారా అనారోగ్యాల నుండి త్వరగా అలాగే అత్యంత సురక్షితంగా కోలుకునేలా చేయడమన్నమాట. అవును, ఖచ్చితంగా. హోమియోపతి అనేది ప్రకృతి సిద్ధాంతాలపై ఆధారపడిన అత్యంత శాస్త్రీయమైన వైద్య విధానమనే విషయాన్ని మనం ముందుగా గుర్తు చేసుకోవాలి. నిజమే. ముందుగా ఇంతటి అద్భుతమైన జ్ఞానాన్ని అందరికీ అందుబాటులోకి తెచ్చిన శ్రీ పివి సత్యనారాయణ గారికి, అలాగే హెచ్ఎస్ఆర్ఎఫ్ సంస్థకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేయాలి. ఇక అసలు విషయంలోకి వెళ్తే, డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు రోగి తమ బాధను ఎలా చెప్పాలి అనే దానిపైనే అసలు రహస్యం దాగి ఉంది. అదే కదా, చాలామంది ఇక్కడే పొరబడుతుంటారు. అవును, అసలు ఆ బాధను చెప్పే విధానాన్నే హోమియోపతిలో మొడాలిటీస్ అంటారు. దీని గురించి వింటున్నప్పుడు నాకైతే చాలా ఆసక్తిగా అనిపించింది. అసలు మొడాలిటీస్ అంటే ఏమిటి? అంటే మొడాలిటీస్ అనేది బహుశా వినడానికేదో పెద్ద పదంలాగా, కొత్త పదంగా అనిపించవచ్చు గాని చాలా సరళమైన విషయం. మందులు వాడకుండానే సహజంగా వాతావరణ పరిస్థితులు లేదా ఇతర కారణాల వల్ల మన శరీరంలోని బాధ లేదా నొప్పి పెరగడం లేదా తగ్గడం జరుగుతుంటుంది గదా. అవును. ఈ సహజ మార్పుల్నే మొడాలిటీస్ అంటారు. ప్రకృతిలో వచ్చే మార్పులకు మన శరీరం ఎలా స్పందిస్తోందనేది ఇక్కడ మనం గమనించాలి. ఉదాహరణకు, చల్లగాలి తగిలితే నొప్పి రావడం లాంటిదనమాట. ఓ, అంటే వానాకాలంలో చెక్క తలుపులు ఉబ్బిపోయి త్వరగా వేయటానికి రానట్లు వాతావరణంలోని తేమకు మన కీళ్లు కూడా బిగుసుకుపోవటం లాంటిదనమాట. ఖచ్చితంగా అదే సరైన పోలిక. ఇది వినడానికి చాలా చిన్న విషయంగా, రోజువారీ విషయంగా అనిపిస్తోంది కానీ హోమియోపతిలో ఇదే అత్యంత కీలకమైన అంశమని వింటుంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. అవునండి. లక్షణాలు అంటే సిమ్టమ్స్ రోగికి ఏ జబ్బు వచ్చిందో చెబుతాయి. అంటే ఇది కీళ్లనొప్ప, తలనొప్ప అని తెలుస్తుంది. కానీ ఆ మోడాలిటీస్ మాత్రమే ఆ రోగికి ఏ మందు వేయాలి అని ఖచ్చితంగా నిర్ణయిస్తాయి. ఇక్కడే అసలైన శాస్త్రీయత దాగి ఉంది. అంటే లక్షణాల కంటే మోడాలిటీస్కే ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుందన్నమాట. దీన్ని ఒక ఉదాహరణ ద్వారా వివరిస్తారా? తప్పకుండా. ఇప్పుడు కీళ్ల నొప్పులు అందరికీ ఒకేలా అనిపించినా సరే, హోమియోపతిలో ఒకే మందు అందరికీ పనిచేయదు. ఉదాహరణకు, బ్రయోనియా అనే మందు అవసరమైన రోగిని తీసుకుందాం. వాళ్ల పరిస్థితి ఎలా ఉంటుందంటే, చిన్న కదలిక వల్ల కూడా కీళ్ల నొప్పి విపరీతంగా పెరుగుతుంది. కనీసం తల తిప్పినా ప్రాణం పోయేంత నొప్పి వస్తుంది. అబ్బో, కదలిక అనేవి వాళ్లకి శత్రులాంటిదనమాట. అవును. కానీ అదే బ్రయోనియా రోగికి నొప్పి ఉన్న చోట చల్లని కాపడం పెడితే లేదా కదలకుండా పూర్తిగా విశ్రాంతి తీసుకుంటే చాలా హాయిగా ఉంటుంది, ఉపశమనం కలుగుతుంది. అర్థమవుతోంది. మరి వేరే మందుల సంగతి ఏంటి? వేరే వాళ్లకెలా ఉంటుంది? ఇక్కడే మనం రెస్టాక్స్ లేదా కాల్కేరియా ఫ్లోర్ అవసరమైన వారి గురించి మాట్లాడుకోవాలి. వీరి పరిస్థితి బ్రయోనియాకి పూర్తిగా వ్యతిరేకం. కుర్చీలో కూర్చుని ఒక్కసారిగా లేచి కదలడం మొదలుపెట్టినప్పుడు ఆ కీళ్లలో నొప్పి చాలా విపరీతంగా ఉంటుంది. అంటే మొదటి అడుగులో నొప్పి ఎక్కువుంటుందన్నమాట. అవును, ఎగ్జాక్ట్లీ. కానీ వాళ్ళలా కష్టపడుతూనే నడుస్తూ ఉంటే క్రమంగా ఆ బిగుసుకుపోయిన స్వభావం సడలిపోయి నొప్పి తగ్గుతుంది. అలాగే వీరికి చల్లని కాపడం అస్సలు పడదు, వేడి కాపడంతో హాయిగా ఉంటుంది. చూస్తుంటే ఎంత ఆశ్చర్యంగా ఉందో. జబ్బు ఒకటే, కీళ్ల నొప్పి. కాని ఒకరికి కదిలితే నొప్పి ఎక్కువ, ఇంకొకరికి కదిలితే నొప్పి తక్కువ. ఈ వ్యత్యాసాన్నే మొడాలిటీ అంటారన్మాట. ఖచ్చితంగా. ఇక్కడే మనం సిమిలియా సిమిలబస్ క్యురెంటర్ అనే సిద్ధాంతాన్ని గుర్తుచేసుకోవాలి. అంటే సారూప్య ఔషధ సిద్ధాంతం. ఒకే వ్యాధికి అందరికీ ఒకే మందు కాకుండా ప్రతి రోగి స్వభావం, వారి వ్యక్తిగత స్పందనలు ఎంత ముఖ్యమో ఇది తెలియజేస్తుంది. దీన్నే ఇండివిడ్యువలిస్టిక్ అప్రోచ్ అంటారు. అంటే మన శరీరం చూపే ప్రతిస్పందనను బట్టే మందు మారుతుంది. అయితే మనం డాక్టర్ దగ్గరకు వెళ్లే ముందు అసలు ఎలాంటి సహజ పరిస్థితులను పరిశీలించాలి? దీనిపై ఒక జాబితాలాగా చెప్పుకుందాం. మొదటిది వాతావరణం కదా. అవును, వాతావరణం చాలా ముఖ్యం. బాధ శీతాకాలంలో వస్తోందా, వేసవిలో వస్తోందా, లేదా వర్షాకాలంలో వాతావరణం చల్లబడగానే ఎక్కువ అవుతోందా అనేది ఖచ్చితంగా గమనించాలి. వాతావరణం తరువాత మనం రోజూ తీసుకునే ఆహారం, పానీయాలు ఇవి కూడా ప్రభావం చూపుతాయా? చాలా ఎక్కువ ప్రభావం చూపుతాయి.
ఏ ఆహారం లేదా పానీయాలు తీసుకున్నప్పుడు సమస్య తీవ్రమవుతోందో చూడాలి. ఉదాహరణకు చల్లటి నీరు, ఐస్ క్రీం లేదా బాగా స్పైసీ ఫుడ్ తిన్నప్పుడు ఏమవుతోంది అని గమనించాలి. ఆర్సెనిక్ ఆల్బ్ అనే మందు అవసరమైన రోగికి ఫ్రిడ్జ్ నీరు తాగితే చాలు వెంటనే వాంతులవడం, జ్వరం రావడం జరుగుతోంది. చల్లదనాన్ని వారి శరీరం ఏమాత్రం భరించలేదు. ఓ అలాగన్మాట. అంటే మనం తినేది మన శరీరానికి ఎలా పడుతుందో గమనించడం మోడాలిటీ కిందకే వస్తుంది. ఇక మూడవది సమయం. నాకైతే ఈ సమయం అనేది జబ్బులను ఎలా ప్రభావితం చేస్తోంది అనేది చాలా ఆసక్తికరంగా అనిపిస్తోంది. సమయం చాలా కీలకమైన సూచిక అండి. రోజులో ఏ సమయంలో బాధ గరిష్ట స్థాయికి చేరుకుంటుందనేది పట్టుకుంటే మందు ఎంపిక సగం పూర్తయినట్లే. దీనికి కూడా ఏదైనా ఉదాహరణ చెప్తారా? తప్పకుండా. నక్స్వామికా అనే మందు అవసరమైన రోగికి రాత్రి 3 నుండి 4 గంటల మధ్య వెన్నునొప్పి అత్యంత తీవ్రంగా ఉంటుంది. ఆ ఒక్క గంటలో వాళ్లు నిద్రలో కూడా అటూ ఇటూ తిరగలేరు. అంటే ఖచ్చితంగా ఆ సమయంలోనే నొప్పి వస్తుందన్నమాట. ఇంకో మందు లైకోపోడియం గురించి కూడా మనం విన్నాం కదా, దాని పరిస్థితేంటి? అవును. లైకోపోడియం రోగికి ఉదయం 4 నుండి 6 గంటల మధ్యలో మెలకువ రావడం, ఆ సమయంలో వారి మెదడు చాలా చురుగ్గా పనిచేయడం లాంటివి జరుగుతాయి. అలాగే సాయంత్రం 4 గంటల నుండి 8 గంటల మధ్యలో కడుపులో గ్యాస్ లాంటి ఇబ్బందులు పెరుగుతాయి. ఇదంతా వింటుంటే మన శరీరంలో ఒక అదృశ్య గడియారం ఉన్నట్లు అనిపిస్తోంది కదా. వాతావరణం, ఆహారం, సమయం చూశాము. ఇక 4వది ఉపశమనం. అంటే వేడి లేదా చల్లని కాపడం పెడితే ఏం జరుగుతుంది అనేది కదా. అవును. నొప్పి, మంట లేదా దురద ఉన్నప్పుడు ఏ కాపడం పెడితే తగ్గుతుందా అనేది చాలా ముఖ్యం. ఎపిస్మెల్ అనే మందు లక్షణాలున్న రోగికి తేనెటీగ కుట్టినట్లు ఎర్రటి వాపు, మంట ఉంటాయి. అలాంటి వారికి చల్లని కాపడం పెడితే ఆ మంట వెంటనే తగ్గుతుంది. ఈ వేడి మరియు చలి కాపడం గురించి మనం ఖచ్చితంగా ఒక పరీక్ష విధానం గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే చాలా మందికి తమకు ఏది పడుతుందో తెలియక అయోమయం పడుతుంటారు. అవును, ఇది అత్యంత కీలకమైన పద్ధతి. రోగులు తమ ఇళ్లల్లో ఈ పరీక్షను ఎలా ఖచ్చితంగా చేయాలో స్టెప్ బై స్టెప్ వివరిస్తాను. దీనికి కొన్ని నియమాలున్నాయి. చెప్పండి. నియమం 1: నొప్పి లేదా దురద అత్యంత తీవ్రంగా ఉన్నప్పుడు మాత్రమే ఈ పరీక్ష చేయాలి. నొప్పి లేనప్పుడు చేయకూడదు. అంటే తీవ్రంగా బాధ ఉన్నప్పుడే చేస్తేనే సరైన ఫలితం తెలుస్తుంది. ఖచ్చితంగా. ఇక నియమం 2: వరుసగా ఒకదాని తర్వాత ఒకటి ఎప్పుడూ పరీక్షించకూడదు. అంటే వేడిపెట్టి వెంటనే చల్లటిది పెట్టకూడదు. వేర్వేరు రోజుల్లో మాత్రమే చేయాలి. ఈ 3 రోజుల పరీక్షను నేను వివరిస్తాను. మొదటి రోజు నొప్పి భరించలేని విధంగా ఉన్నప్పుడు చర్మం భరించగలిగేంత వేడి నీటితో ఒక 15 నిమిషాలు కాపడం పెట్టాలి. ఆ తర్వాత ఆ వేడి వల్ల ఎంతసేపు నొప్పి తగ్గిందో గమనించాలి. ఇది మొదటి రోజు. అవును. ఇక రెండవ రోజు మళ్లీ నొప్పి తీవ్రంగా ఉన్నప్పుడు కేవలం సాధారణ కుళాయి నీటితో, అంటే గది ఉష్ణోగ్రత వద్ద ఉండే నీటితో 15 నిమిషాలు కాపడం పెట్టాలి. మళ్ళీ ఫలితం గమనించాలి. ఇక మూడవ రోజు ఐస్ లేదా అతి చల్లని నీటితో 15 నిమిషాలు కాపడం పెట్టాలి. ఇలా 3 రోజులు చేసిన తర్వాత ఏ కాపడం పెట్టినప్పుడు ఎక్కువ సమయం పాటు హాయిగా ఉందో, ఉపశమనం లభించిందో వైద్యుడికి ఖచ్చితంగా చెప్పాలి. ఇంతే కదా? ఇంతే. ఈ పరీక్ష ద్వారా వైద్యుడికి కావలసిన ఖచ్చితమైన సమాచారం దొరుకుతుంది. అయితే ఇక్కడ మనం ఒక ఆసక్తికరమైన విషయాన్ని, ఒక సాధారణ అపోహను ప్రస్తావించాలి. అవును, చాలామంది ఎలాంటి పరీక్ష చేయకుండానే ఆ వేడినీటి స్నానం చేస్తే నాకు నొప్పి తగ్గిపోయింది అని అనుకుంటారు. ఎగ్జాక్ట్లీ. స్నానానికి ముందు వారికి అసలు తీవ్రమైన నొప్పి ఉండి ఉండకపోవచ్చు. వేడి నీటితో స్నానం చేశాక శరీరానికి కేవలం ఒక తాజాదనం, రిఫ్రెషింగ్ ఫీల్ వచ్చుండవచ్చు. అంటే ఆ ఫ్రెష్ ఫీలింగ్ని చూసి వేడినీటి వల్ల నా జబ్బు తగ్గిపోయింది అని పొరబడకూడదనమాట. సరైన పరీక్ష ఎప్పుడూ నొప్పి తీవ్రంగా ఉన్నప్పుడే చెయ్యాలి. ఖచ్చితంగా. అలా తప్పుగా పొరబడితే పెద్ద ప్రమాదమే ఉంటుంది. రోగి సరిగ్గా గమనించకుండా అబద్ధం లేదా సగం నిజం చెబితే డాక్టర్కి తప్పుడు సమాచారం వెళ్తుంది. దానివల్ల చికిత్స విఫలమవుతుంది కదా. అవును. వైద్యుడు ఆ తప్పు సమాచారం ఆధారంగా తప్పు మందును ఎంపిక చేసే ప్రమాదం ఉంది. తప్పు మందు వల్ల రోగం నయం కాదు, సమయం వృధా, చికిత్స పూర్తిగా విఫలమవుతుంది. కాబట్టి మన శరీరాన్ని మనం పరిశీలించుకోవడం ఎంత ముఖ్యమో దీని ద్వారా స్పష్టంగా అర్థమవుతోంది. ఇప్పుడు ఈ మొడాలిటీస్ని, వ్యాధుల రకాలను బట్టి ఎలా చూడాలి అనేది చర్చిద్దాం. దీర్ఘకాలిక వ్యాధులు, తక్షణ వ్యాధులు అని రెండుంటాయి కదా, వాటి గురించి వివరిస్తారా? తప్పకుండా. దీర్ఘకాలిక వ్యాధులు అంటే నెలలు లేదా సంవత్సరాల తరబడి బాధపడుతున్నప్పుడు
కేవలం శారీరక లక్షణాలు, మొడాలిటీస్ మాత్రమే చేస్తే సరిపోదు. అంటే ఇంకేం చూడాలి? రోగి యొక్క మానసిక స్థితిని ఖచ్చితంగా పరిగణనలోకి తీసుకోవాలి. వారి భావోద్వేగాలు, భయాలు, ఆందోళనలు కూడా వైద్యుడికి చెప్పాలి. అంటే ఇన్ని రోజులు ఆ జబ్బుతో బాధపడుతూ వాళ్ళ మనస్సు కూడా ఒక రకమైన ఆందోళనకు గురై ఉంటుంది. దాన్ని కూడా మనం అడ్రస్ చేయాలన్నమాట. అవును. మరి తక్షణ వ్యాధులు అంటే అకస్మాత్తుగా వచ్చే జ్వరం లేదా నొప్పుల లాంటి వాటికి ప్రధానంగా ఈ శారీరక లక్షణాలు, మొడాలిటీస్ సరిపోతాయి. కానీ సాధ్యమైతే ఇక్కడ కూడా మానసిక స్థితిని గమనించాలి. దీనికి కూడా మంచి ఉదాహరణలున్నాయి కదా. ఆ అకోనైట్ అనే మందు ఎప్పుడు వాడతారు? ఎవరైనా అకస్మాత్తుగా తీవ్రమైన భయానికి గురైనా లేదా షాక్ వల్ల అకస్మాత్తుగా జ్వరం వచ్చినా అకనైట్ వాడతారు. అక్కడ ఆ భయం అనే మానసిక స్థితి చాలా ముఖ్యం. అలాగే ఇగ్నీషియా అనే మందు గురించి కూడా చెప్పండి. ఇగ్నీషియా అనేది తీవ్రమైన మానసిక ఆందోళన లేదా ఎవరైనా ప్రియమైన వారిని కోల్పోవడం వల్ల వచ్చే దుఃఖం, దానివల్ల వచ్చే ఆరోగ్య సమస్యలకు చాలా బాగా పనిచేస్తుంది. చూసారా అసలు మనసుకి, శరీరానికి ఎంత దగ్గర సంబంధముందో? భౌతిక శరీరంలో వచ్చే మార్పుల్నే కాదు, మనసులో వచ్చే అలజడులను కూడా హోమియోపతి గుర్తిస్తోంది. ప్రజలకిదొక గొప్ప అవగాహన సందేశం. అవును. చాలామంది హోమియోపతి అంటే రోగాన్ని లోపలికి అణచివేస్తోందేమో అని భయపడతారు. కానీ ఇది రోగాన్ని అణచివెయ్యదు. నో సప్రెషన్. పైగా ఎలాంటి దుష్ప్రభావాలు అంటే సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇంకో గొప్ప విషయమేంటంటే రోగులు తమ ఆస్తులమ్ముకొని అప్పులపాలు కావాల్సిన అవసరం లేని అత్యంత సురక్షితమైన, చవకైన వైద్య విధానమిది. అవునండి. హోమియోపతి మందులు మన రసాయన మందులలాగా భౌతిక స్థాయిలో కాకుండా శక్తి స్థాయిలో, దాని వైటల్ ఫోర్స్ అంటారు, ఆ శక్తి స్థాయిలో పనిచేస్తాయి. అంటే ఒక రేడియోని ట్యూన్ చేసినట్లు మన జీవశక్తిని ట్యూన్ చేసి శరీరాన్ని సమూలంగా ఆరోగ్యవంతుడిగా మారుస్తాయన్నమాట. ఎగ్జాక్ట్లీ. కాబట్టి రోగి తన శరీరాన్ని, మనసును జాగ్రత్తగా గమనించుకుని వైద్యుడికి పూర్తి సహకారం అందించాలి. ఈ సమగ్ర విశ్లేషణ ముగింపుకు వస్తుండగా మనం ఒక ఆలోచనాత్మకమైన విషయాన్ని శ్రోతలకు వదిలిపెట్టాలి. అవును. ప్రకృతి మన శరీరంలోని ప్రతి చిన్న మార్పు ద్వారా మనకు కొన్ని సంకేతాలిస్తూనే ఉంటుంది. నిజమే. ఒకచోట నొప్పి వస్తోందంటే ఏదో ఇబ్బంది ఉందని, వేడి పడుతోందంటే ఆ వెచ్చదనం శరీరానికి అవసరమని అర్థం. ఆ సంకేతాలను, అదే ఈ మోడాలిటీస్ని వినడం నేర్చుకుంటే మన శరీరం దానంతట అదే స్వస్థత చేకూర్చుకునే అద్భుతమైన మార్గాన్ని మనకు చూపుతుంది. ఖచ్చితంగా. కాబట్టి మనందరం ఆలోచించుకోవాల్సిన విషయం, మన శరీర భాషను మనం ఎంత జాగ్రత్తగా వింటున్నాము. ఎందుకంటే హోమియోపతిలో ఎప్పుడూ గుర్తుంచుకోవాల్సిన తారక మంత్రం ఒకటే: సరైన మొడాలిటీ, సరైన మందు ఎంపిక. సరైన మోడాలిటీ, సరైన మందు ఎంపిక. అద్భుతం. తిరిగి ఒకసారి ఇంతటి విలువైన పరిజ్ఞానాన్ని మనకందించిన గురుగారు శ్రీ పివి సత్యనారాయణ గారికి మనందరి తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుందాం. మళ్ళీ మరో విశ్లేషణలో కలుద్దాం. నమస్కారం. నమస్కారం.